ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మన ధ్యానాంశము ఎవరికి శ్రమ అనే అంశాన్ని మనం పంచుకోబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరి బుద్ధుల్లో ఉంచుదాం. కృపా సత్య సంపూర్ణ దయగల మా తండ్రి, వందనాలు. నీ మాటలు వినబోతుండగా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మీ నామం మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము ఎవరికి శ్రమ. ప్రియ దేవుని సంగమా, సహజంగా మనం ఆలోచించినట్లయితే శ్రమలు రెండు విధాలుగా మానవునికి వస్తాయి. మరి ముఖ్యంగా మనం ఆలోచిస్తే భక్తునికి శ్రమలు రెండు విధాలుగా వస్తాయి. ఒకటి, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. రెండవదిగా మన స్వయ అపరాధం వల్ల చేసిన తప్పును బట్టి శ్రమలు వస్తాయి. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఎవరికి శ్రమ అనే విషయాన్ని చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా చూడండి, యెషయా పుస్తకము 30 అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, యెహోవా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, లోబడని పిల్లలకు శ్రమ. దేవుని వాక్యం అంటా ఉంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరణించను. లోబడని నొల్లని ప్రజల వైపు దినమెల్ల కూడా ప్రభువు చేతులు సాపుతూ ఉన్నాడట. గద్దింపులకు లోబడని నొల్లని వాడు త్రోవ తప్పును అని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి శ్రమ అని దేవుడి వాక్యం చెప్తుందంటే, లోబడనొల్లని ప్రజలకు, పిల్లలకు శ్రమ. అంటే దీన్ని మన ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే దేవుడు తన బిడ్డలు ఉన్నటువంటి పొరపాట్లను వాక్యము ద్వారా, దైవజనుని ఉపదేశము ద్వారా, భక్తుల ద్వారా, దేవుడి యొక్క పుస్తకాలు చదవటం ద్వారా మన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఏదన్నా దేవుడికి వాక్య విరుద్ధంగా నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి తప్ప దాన్ని వినన్నట్టుగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకులు సరి చేసుకుని దేవుడి వాక్యానికి లోబడి జీవించాలి తప్ప, దేవుడు మనలో ఉన్న పొరపాటుని ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడకుండా జీవిస్తే వారికి శ్రమ అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, గద్దింపులకు లోబడనొల్లని వాడు త్రోవ తప్పిపోతాడు. నువ్వు దేవుని మాటకు, గద్దింపుకు లోబడకపోతే నువ్వు త్రోవ తప్పుతావు గనుక దేవుడు ముందుగానే నీ హృదయాంతరంగాన్ని ఎరిగి నువ్వు త్రోవ తప్పిపోకూడదని, తనకు దూరం అవ్వకూడదని దేవుడు వాక్యము ద్వారా, కన్నుల ద్వారా, దర్శనాల ద్వారా, దైవజనుల ఉపదేశం ద్వారా, నీ తోటి సహోదరుడు సోదరి ద్వారా, భక్తుల ద్వారా మాట్లాడుతున్నప్పటికీ కూడా నీవు నీ మనసును మార్చుకోకుండా దేవుని మాటకు లోబడకుండా ఉన్నట్లయితే నీకు శ్రమ అని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకున్నట్టున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు హఠాత్తుగా మరణించను. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా దేవుడి చేతులు సాపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ బ్రతుకును సరిదిద్దుకోవడానికి ముందుకు వస్తున్నావా? అవును ప్రభా, నువ్వు ఈరోజు నాతోనే మాట్లాడావు, నేను నీ మాట వినట్లేదు, నేను ఆధ్యాత్మికంగా ఈ యాత్ర మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు అవుతా ఉంది కానీ నా జీవితాన్ని మార్చుకోవట్లేదు, నీ మాటకు లోబట్టలేదు, అందుకే నేను ఈ శ్రమంలో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ ఇరుకులో ఉన్నానని నువ్వు గమనించగలిగే స్థితిలో ఉంటున్నావా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎవరికి శ్రమ అంటే యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. రెండోదిగా మనం చూసినట్లయితే యెషయా పుస్తకము 31వ అధ్యాయం 1వ వచనంలో దేవుడి మాట రాయించారు. ఇశ్రాయేలు
పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా వద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుని సంగమా గమనించినట్లయితే రెండవ మాట ఏంటంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెలుచు గుర్రములు ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. రెండోదిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని వద్ద విచారించకుండా సహాయము నిమిత్తం ఐగుప్తుకు వెళ్తూ ఉన్నారట. దేవుని ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నన్ను లక్ష్య పెట్టాలి కదా నా ప్రజలు, నా వద్ద విచారణ చేయాలి కదా. నా ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, నా మాటను లక్ష్య పెట్టట్లేదు. రెండవది, నా వద్ద విచారణ చేయట్లేదు. సహాయ నిమిత్తము ఐగుప్తుకు వెళ్తామన్నారు. ఐగుప్తులో రథాలు ఉన్నాయని, రౌతులు ఉన్నాయని, అక్కడి నుంచి సహాయం కలుగుతుందని, వాడు బలాఢ్యుడని వాడిని ఆశ్రయిస్తూ ఉన్నారు. సజీవుడి దేవుడైనటువంటి నన్ను ఎరిగినటువంటి నా ప్రజలు, నిజదేవుడైనటువంటి నన్ను ఎరిగినటువంటి నా ప్రజలు వారికి శ్రమ ఎందుకు వస్తూ ఉందంటే, నన్ను లక్ష్య పెట్టక, నన్ను ఆధారం చేసుకోకుండా ముందుకు వెళ్తున్నారు కనుక శ్రమలు వస్తూ ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ దేవుడిని నువ్వు లక్ష్య పెట్టాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ దేవుడి వద్ద విచారణ చేయాలి. అంతేకాకుండా సహాయం నిమిత్తం దేవుడిని వేడుకోవాలి. దేవుడి సహాయం నిమిత్తం వేడుకోకుండా, దేవుడి వద్ద విచారణ చేయకుండా, దేవుడిని లక్ష్య పెట్టకుండా ఐగుప్తు అనే లోకములకు వెళ్ళి వారి సహాయాన్ని కోరుకున్నట్లయితే, వారిని ఆధారంగా చేసుకున్నట్లయితే, వారిని ఆశ్రయించినట్లయితే దేవుడు చెప్తున్న మాట, నీకు శ్రమ. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వద్దకు వెళ్ళి విచారణ చేసి, దేవుడిని లక్ష్య పెట్టి, దేవుడిని ఆశ్రయించి దేవుడి కొరకు బ్రతకవలసిన వారమై ఉంటున్నామని దేవుడి మాట చెప్తుంది. కాబట్టి రెండవదిగా ఎవరికి శ్రమ అంటే, దేవుణ్ణి లక్ష్య పెట్టని వారికి, దేవుని వద్ద విచారణ చేయని వారికి, దేవుని వద్ద సహాయం కొరకు వేడుకున్న వారికి, ఐగుప్తు అనే లోకాన్ని ఆశ్రయించి వారి రథములు, వారి రౌతులను చూసి వారే గొప్పవారని, దేవుడి కంటే వారే గొప్పవారని వారిని ఆశ్రయించే వారికి శ్రమ అని దేవుడి వాక్యం చెప్తా ఉంది. ఒకటి, దేవుడి మాటకు లోపడనని ప్రజలకు శ్రమ, పిల్లలకు శ్రమ. రెండవది, దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుడి వద్ద విచారణ చేయకుండా ఉండేవారికి శ్రమ అని చెప్తుంది. మూడవదిగా యెషయా పుస్తకము 29వ అధ్యాయము 15-16 వచనాలను చదువుతున్నాను, చూడండి. యెషయా పుస్తకము 29వ అధ్యాయం 15-16 వచనాలు. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోలోపల వాటిని మరుగు చేయు చూసి వారికి శ్రమ. మమ్ము ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మట్టికిని భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇక్కడ యెషయా పుస్తకం 29వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే ఏమంటాడంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమట. వారు ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మా పని ఎవరికి తెలియదు అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. వారి బైబిల్ ఏమని పిలుస్తుందంటే, ఎంత మూర్ఖులు మీరు, ఎంత మూర్ఖులండి మీరు. ఎందుకని? మీ ఆలోచనలు దేవుడికి తెలుసు. దేవుడి బిడ్డలుగా మన ఆలోచనలు దేవుడికి తెలుసు. ఒక మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలు మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. నీ హృదయాంతరంగాలు ఎరిగిన వాడు దేవుడు. నువ్వు తల్లి గర్భంలో కణముగా రూపింపబడిన దినము నుండి ఈ క్షణం వరకు కూడా ప్రతి క్షణము నీ గురించి తన గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు? తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ చూసి వారికి శ్రమ.
మమ్మల్ని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. దేవుడి వాక్యం అంటా ఉంది, అయ్యో మీరెంత మూర్ఖులు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చెప్తా ఉంది, చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. దేవుడిని తెలుసుకుని, దేవుడిని ఎరిగి, దేవుడి మార్గంలో నడుస్తూ కూడా కొంతమంది చీకటిలో నడుస్తున్నారని దేవుడి బాధపడుతున్నారు. వారు చీకటిలో నడుస్తూ, శ్రీకృష్ణులను జీవిస్తూ, దేవుడికి దూరం అయినప్పటికీ కూడా వారు ఏమనుకుంటున్నారంటే, నన్ను ఎవరు చూస్తున్నారు, నా గురించి ఎవరికి తెలుసు, నేను చేసే పని ఎవరు చూడట్లేదని చీకట్లో చేస్తున్నారట వాళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, నేను చీకట్లో చేస్తున్నాను కనుక ఎవరికి తెలియదు. నిజమే, మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనం చీకటిలో, చీకటిలో ఎదుటి వ్యక్తిని మనం చూడలేం, కొంత దూరం కూడా నడలేం. కానీ దేవుడు చీకటిని, పగలను, రాత్రిని సృష్టించిన వాడు ఆయన సమస్తము తేటగా కనబడుతుందని వాక్యం చెప్తుంది. దేవుని కన్నులకు మరుగైంది ఏది లేదు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయనని పరిశీలిస్తున్న దేవుడు, ఆయనని పరీక్షిస్తున్న దేవుడు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావంటే, నన్ను ఎవరు చూస్తున్నారు, నా పని ఎవరు చూస్తున్నారని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. జాగ్రత్త, నీకు శ్రమ. ఎందుకని? నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నావు తప్ప ఆలోచనకర్త అయినటువంటి దేవుడి వైపు చూస్తున్నావు నడవట్లే. నన్ను చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, నాకు ప్రతిఫలం ఇవ్వడానికి రానై ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి భక్తి జనాంగం ఏం చేస్తూ ఉందంటే, ఈ రోజుల్లో ఎవరు నన్ను చూస్తున్నారు, ఎవరు నా పని చూస్తున్నారని ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి శ్రమ అని చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరికి శ్రమ అంటే లోబడని పిల్లలకు శ్రమ. రెండవదిగా దేవుని లక్ష్య పెట్టక, దేవుని వద్ద విచారణ చేయక, లోకం వైపు తిరిగి లోకిలే నాకు ఆధారమని దేవుని సహాయాన్ని విడిచిపెట్టి తిరిగే వారికి శ్రమ. మూడవదిగా తమ ఆలోచన ప్రకారం నడిచేవారు. ఎవరు నన్ను చూస్తున్నారు, ఎవరు నన్ను గమనిస్తున్నారు, ఎవరు నన్ను చూడలేదని చీకట్లో క్రియలు జరిగించే వారికి శ్రమ అని దేవుడి వాక్యం చెప్తా ఉంది. నాలుగోది మనం చూసినట్లయితే కీర్తన 16వ కీర్తన 4వ వచనంలో ఈ మాట దేవుడు స్పష్టంగా రాయించి పెట్టాడు. 16వ కీర్తన 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. దేవుని సంగమా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరికి శ్రమ అంటే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. దేవుడి వద్దకు వచ్చాం, మన దేవుడిని తెలుసుకున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి కొరకు బ్రతుకుతూ ఉన్నాం. ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ ఉండగా, ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉండగా, దేవుడిని మాత్రమే ఆరాధించవలసిన, దేవుడిని మాత్రమే మహిమపరచవలసిన, దేవుడిని మాత్రమే ఘనపరచవలసిన నీవు యెహోవాను విడిచంటే, నిన్ను రక్షించినటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడిని విడిచి నువ్వు కానీ జీవించినట్లయితే నీకు శ్రమ అంటున్నాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించున్నాం. ఎందుకు శ్రమలు వస్తున్నాయి చెప్పాను నేను. మొదటిగానే దేవుడి కొరకు వచ్చిన శ్రమలు వేరు. షడ్రక్, మెషక్, అబ్దెగులకు వచ్చిన శ్రమ, దానియేలుకు వచ్చిన శ్రమ, యోసేపుకు వచ్చిన శ్రమ, అది దేవుడి కొరకు వచ్చిన శ్రమలు. యోబుకు వచ్చిన శ్రమ దేవుడి కొరకు వచ్చిన శ్రమలు. అయితే ఈ శ్రమలు అనేవి దేవుడి ఎరుగు కూడా, దేవుడిని తెలుసుకుని కూడా, దేవుడు పరిశుద్ధుడని, దేవుడు నీతిమంతుడని, దేవుడు పాపం లేనివాడని ఎరుగు కూడా పాపం చేసే వారి గురించి వారికి వచ్చే శ్రమలు అనమాట. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడిని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించున్నాం. దేవుడి వాక్యం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నయోమి అనే ఒక సహోదరి ఉంది. ఆ దేశంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది. ఎవరు లేనటువంటి దిక్కులేని స్థితిలో ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం.
ఆమె మరలా రూతు అనే తన కోడలతో బెత్లెహేముకు వచ్చినప్పుడు వారి బంధువులందరూ వచ్చి, అమ్మా దేవుడు మళ్ళా నేను తీసుకుని వచ్చాడా అని మంచి ఏంటో చెడు ఏంటో అడుగుతూ ఉంటే ఆమంటది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు. దుఃఖం ఎందుకు వచ్చింది? కష్టం ఎందుకు వచ్చింది? బాధ ఎందుకు వచ్చింది? సమస్యలు ఎందుకు వచ్చాయంటే దేవుడు విడిచి, బెత్లెహేము అనే రొట్టెలిల్లును విడిచి, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుడతాడనే ప్రవచనము చెప్పబడింది. బెత్లెహేము అనే రొట్టెల విల్లు యేసుక్రీస్తు వారు పుట్టేటటువంటి పూర్వమది. దానిని విడిచి కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, కరువు వచ్చిందని ఆ దేశాన్ని విడిచి, ఆ ప్రాంతాన్ని విడిచి శాపగ్రస్తమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. యెహోవాను విడిచి ఎప్పుడైతే వెళ్ళిందో భర్తను కోల్పోయింది, 2 బిడ్డలు కోల్పోయింది. ఎందుకు ఆ నష్టం జరిగింది? ఎందుకు ఆ శ్రమ వచ్చింది? ఎందుకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెట్టి. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో మన కష్టాలు పాలవుతున్నామంటే, కన్నీటి పాలవుతున్నామంటే, రోగాలు పాలవుతున్నామంటే, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నామంటే ఒక్కసారి గమనించు. దేవుడి కొరకు నీ కష్టం వస్తుందా? దేవుడి పని కొరకు నీ శ్రమ వస్తుందా? దేవుడి కొరకు జీవిస్తున్నప్పుడు నువ్వు నిందలు అనుభవిస్తున్నావా? లేక నీ స్వయ అపరాధం వల్ల దేవుడిని విడిచిపెట్టి నిన్ను ప్రేమించినటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి, నిన్ను పిలిచి మారు మనసు అనుభవంలో నడిపించి పరిశుద్ధాత్మతో నింపి రక్షణ అనుగ్రహించి జీవం గల దేవుని యొక్క ఉపదేశం నుంచి సంఘంలో ఉంచిన నీకెందుకు కష్టం వస్తుంది? దేవుడు విడిచిపెట్టావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటూ నువ్వు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. యెహోవాని విడిచింది కనుక నయోమికి శ్రమ వచ్చాయి, దుఃఖం వచ్చింది. కానీ తనేమనుకుంటా ఉంది? దేవుడు నాకు దుఃఖము కలగచేశాడు, దేవుడు నాకు ఈ బాధలు పెట్టాడు, దేవుడు వల్ల నాకు శ్రమలు వచ్చాయని చెప్తుంది. కానీ అది వాస్తవం కాదు. ఈ యొక్క సమయంలో దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ఆశపడుతూ ఉన్నా. ఇప్పటి వరకు కూడా మనం కొన్ని విషయాలు చూసాం. ఎవరికి శ్రమ? యెహోవా వాక్యదే లోబడని పిల్లలకు శ్రమ ఒకటి. రెండవది, పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకుండా, ఆయన వద్ద విచారణ చేయకుండా ఐగుప్తుని ఆశ్రయించుట, వారికి శ్రమ. మూడవది, తమ ఆలోచన ప్రకారం నడిచేవారు, దేవుని చిత్తమును చేయనివారు, వారికి శ్రమ. నాలుగవది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వరకు శ్రమలు విస్తరించాయని దేవుడు వాక్యం చెప్తాం. చూడండి, యెషయా పుస్తకము 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూస్తే అక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందో చూడండి. యెషయా పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. చూసారా? దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును. ఎవరికి శ్రమట? దుష్టులకు శ్రమ. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ అతి సమీపంగా ఉందని బోధిస్తా ఉన్నాడు. ఆయన రాకడ, 2వ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ఏం చేయడానికి వస్తూ ఉన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇవ్వడానికి వస్తున్నాను. దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఒకటి, నీతికి తగిన జీవితం నీకు ఇస్తాడు. రెండోది, పాపానికి తగిన జీతం కూడా నీకు ఇస్తాడు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే యేసుక్రీస్తు యందు నిత్య జీవం. ఒకటి, దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే నువ్వు జీవించిన జీవితానికి జీతాన్ని తీసుకుని వస్తున్నాడు. గమనించాలి ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు ఎవరైనప్పుడు కూడా దేవుడు నీ కోసం వస్తున్నాడు. ఎందుకంటే నీకు క్రియలు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన వెంట వెళ్ళేది ఏదైనా ఉందని ఆలోచిస్తే డబ్బు గాని, ఆస్తి గాని, అంతము గాని, కులము గాని, మతము గాని వెళ్ళదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వారి వెంట వారి క్రియలు వెలుచున్నవి. క్రియలు అనగా పనులు. నువ్వు చేసిన పనులే నీ వెంట వస్తాయి, దానిని బట్టి తీర్పు ఉంటుంది. అందుకని ఏమంటాడంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగు. దేవుడు వచ్చినట్లయితే ఏ జీతం తీసుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడా? ఏ జీతం నీకు వస్తుంది? పాపానికి తగినటువంటి 2వ మరణం వస్తుందా? అగ్నిగుండము. నీతికి తగినటువంటి
నిత్య జీవము వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టులకు శ్రమ. అందుకని దేవుడి వాక్యం ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎవరు ఆలోచన చొప్పున నడవకూడదట? దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. దుష్టుడని ఎవరికి పేరు? అపవాదికి, సాతానుకి పేరు. వాడు దుష్టుడు. వాడి పని ఏంటంటే దేవుడి బిడ్డలను తన వైపు తిప్పుకోవటము, దుష్టత్వం నడిపించడమే వాడి పని. మనం నీతిమంతుడకు, పరిశుద్ధుడకు దేవుడి పిల్లలం కాబట్టి మనం నీతిలోను పరిశుద్ధతలో నడవలసిన వారం అయింటున్నాం. కానీ ఈ రోజుల్లో చాలా మంది చూడండి, దుష్టులతో సహవాసం చేసి దుష్టత్వాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అనేక మంది యవనస్తులు చూడండి, భక్తులు సైతం చూడండి, ఎవరితో సహవాసం చేయకూడదు వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని చెడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పుడు కూడా యవనస్తు తన మనసును మార్చుకోవట్లేదు, తన బుద్ధిని మార్చుకోవట్లేదు, తన ఆలోచనలు మార్చుకోవట్లేదు. నాయన ఆ పద్ధతిలో మనం వద్దు, అమ్మా ఆ పద్ధతిలో మనం వెళ్ళొద్దు, మనకి తగిన కాదు. ఎంత హెచ్చరించినా, ఎంత చెప్పినా వారి జీవితాలను మార్చుకున్న వారు కాదు, వారి బ్రతుకులు మార్చుకున్న వారు కాదు. తల్లిదండ్రులు నిరీక్ష పెట్టి, తల్లిదండ్రులు త్రోసివేసి వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే దుష్టుడు వారి ప్రేరేపిస్తా ఉన్నాడు. దుష్టుడికి ఏది ఇష్టం ఉండదంటే దేవుడి వద్దకు రావటం ఇష్టం ఉండదు, దేవుడి మాటలు వినటం ఇష్టం ఉండదు, దేవుడి ఆశీర్వాదం పొందుకోవటం దుష్టుడికి ఇష్టం ఉండదు. అందుకనే దుష్టులకు శ్రమ, వారు క్రియల ఫలం వారు అనుభవిస్తారు. దేవుడి మందిరంలో మనం ఉన్నాం, దేవుడి సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాం. మనం ఎలా జీవిస్తున్నాం? ఏ జీతం తీసుకుంటాం? అగ్నిగుండం జీతమా, నిత్య జీవం అనే జీతమా? గుర్తుపెట్టుకోవాలి దేవుని పెట్టు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, యేసుక్రీస్తు యందు నిత్య జీవం. యేసుక్రీస్తు నిత్య జీవం ఉండడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. నిత్య జీవాన్ని ఎక్కడ ఏ డబ్బు పెట్టి కొనలేవు. నీ కులము నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు, నీ మతం నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు, నీ బంధువు నీకు నిత్య జీవం ఇవ్వలేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఇచ్చేది నిత్య జీవం. ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకు వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాడిని ఎంతో విశ్వసించేవాడు నశింపుగా నిత్య జీవం పొందును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వసించు ప్రతివాడు నశింపుగా నిత్య జీవము పొందును. యేసుక్రీస్తు నిత్య జీవం ఉంది. క్రైస్తవుడు ధన్యుడు అని బైబిల్ చెప్పబడింది. ఎందుకు ధన్యుడు? చనిపోయిన తర్వాత దేవుడి రాజ్యములు యుగ యుగాలు అంటాడు. దుష్టులకు దేవుడి రాజ్యంలో స్థానం లేదు. వారికి శ్రమ, విడవబడతారు. ఆయన మేఘరుడు వచ్చినప్పుడు కడబోరు శబ్దము దుష్టులకు వినపడదు. నీతిమంతులకు మాత్రమే, దేవుడు అంగీకరించిన పిల్లలకు మాత్రమే ఆ కడబోరు శబ్దం వినపడుతుంది. వారు ఎత్తబడతారు, దేవుడితో కొనుక్కోబడతారు. దుష్టులు విడవబడతారు, శ్రమల వారికి. కాబట్టి దేవుని వాక్కుంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో దుష్టునికి శ్రమ, వారి క్రియల ఫలం వారు అనుభవిస్తారు. ఎవరికి శ్రమ అని చెప్పుకున్నా? లోబడిన పిల్లలకు శ్రమ. రెండవది, పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక విచారించగా ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళి వారి మీద ఆధారపడిన వారికి శ్రమ. మూడవది, తమ ఆలోచన ప్రకారము నడిచి దేవుని బాధ పెట్టే వారికి శ్రమ. నాలుగవది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ. ఐదవది, దుష్టులకు శ్రమ. చివరి వచనం చదువుకుని, చివరి మాట చదువుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. హబక్కూకు పుస్తకము 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హబక్కూకు పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందువానికి శ్రమ. చూసారా? తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. ఏమంటున్నాడు? హబక్కూకు పుస్తకం 2వ అధ్యాయంలో 6వ వచనం ఉంటుంది, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. తనది కాని దానిని ఆక్రమించకూడదు. ఈ రోజులో చూడండి దేవుని సంగమా, లోకము పాపంతో శాపంతో నిండిపోయింది.
దేవుడు చక్కగా నేను ప్రేమించి భార్యనిచ్చాడు, దేవుడు నేను ప్రేమించి భర్తనిచ్చాడు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? అక్రమం జరుగుతూ ఉంది. ఏంటి అక్రమం? తనది కాని దాన్ని ఆక్రమించుకోవడం. నీ భర్త కాడు, నీ భర్త నీకు సొంతం. ఆ విషయాన్ని మర్చిపోయి అక్రమం వైపు తిరుగుతూ ఉన్నాడు. నీ భార్య నీకు సొంతం, వేరొకరి భార్య నీ భార్య కాదు. గమనించాలి, నీది కాదా వస్తువు, నువ్వు తీసుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డ గమనించాలి, ఆలోచించాలి. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోయినటువంటి దినాల్లో, అక్రమం పెరిగిపోయినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడి వాక్యం చెప్తా ఉంది, ఎవరికి శ్రమ అంటే తనది కాని వారు దాన్ని ఆక్రమించి అభివృద్ధి నందు వానికి శ్రమ. నీ అభివృద్ధి నీ కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఉండాలి తప్ప నీది కానిది నువ్వు ఆక్రమించుకోకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. నీది కాని నువ్వు ఆక్రమించుకున్న నీకు శ్రమ. బైబిల్ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి చాలా ఉంది. తన పొలాన్ని ఆనుకుని ఒక పేదవాడి పొలం ఉంటే ఆ పొలాన్ని కోరుకున్నాడు. ఆ పొలము తనకు దక్కలేదని తన వారితో మాట్లాడి ఆ వ్యక్తిని చంపించాడు. తనది కాని దాన్ని ఆక్రమించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని చంపించాడు, అడ్డ తొలగించుకోవాలని చూశాడు. కానీ తను అనుకున్నాడు, ఎవరు చూస్తారు అనుకున్నాడు, కానీ దేవుడు చూశాడు. దేవుడు అక్కడ తీర్పు తీర్చినట్టు మనకు కనపడతా ఉంది. దేవుడి బిడ్డలను ఆలోచించాలి. నీతి కాని వస్తువుని ఇంట్లో ఉండకూడదు. నీ భర్త నీకు సొంతం, నీ భార్య నీకు సొంతం, నీ ఆస్తి నీ సొంతం. అన్యాయంగా ఎవరిది కూడా మనం ఆక్రమించుకోకూడదు. ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మరొకసారి ఎవరికి శ్రమ అంటే, ఒకటి లోబడని పిల్లలకు శ్రమ, రెండవది పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు విచారింపకయు ఐగుప్తు అనే లోకం మీద ఆధారపడిన వారికి శ్రమ, మూడవది తన సొంత ఆలోచన ప్రకారం నడిచి దేవుని చిత్తమును జరిగించిన వారికి శ్రమ, నాలుగవది యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ, ఐదవది దుష్టులకు శ్రమ, ఆరవది తనది కానిది ఆక్రమించే వారికి శ్రమ. ఈ మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఏంటి అనగా ఒక ఊళ్ళో మోతుబారు రైతు ఉన్నాడు. అంటే చాలా ఎకరాలు ఉన్నటువంటి రైతు ఉన్నాడు. చాలా ఎకరాలు ఉన్నటువంటి రైతు ఉన్నాడు. అయితే ఆ రైతుకు పొలం పక్కనే ఒక పేదవాడి పొలం ఉంది. అది చిన్న కుప్పగా వేశారు. ఇతనుదేమో కొన్ని ఎకరాల కుప్ప నూరుస్తూ ఉన్నారు. దాని పక్కనే చిన్న కుప్ప వేస్తే దాన్ని కూడా నూర్చి వేశారు. వేస్తే ఆ చిన్న రైతు నా ఒక కుప్ప ఎలా ఉందో చూసుకుందామని వస్తే ఆ పెద్ద రైతు అక్కడ దగ్గరుండి తన కుప్పను కూడా నూర్పిస్తూ ఉన్నాడు. ఆ చిన్న రైతు వచ్చి అడిగాడు, అయ్యా నాకున్నది కొద్ది ఫలమే, ఈ కొద్ది ఫలంలో ఉన్నటువంటి ఈ కుప్పను నువ్వు నూర్చుకుంటున్నావేటయ్యా? నా కుటుంబం, నేను, నా పిల్లలు బ్రతకాలయ్యా అంటే ఈ కుప్ప నాదే అన్నాడు. అదేంటయ్యా, నాది కదా కుప్ప, నీకు చాలా ఎకరాలున్నా యజమానుడా? అయ్యా నా కొద్ది పొలం ఉంది, నా పిల్లలు నేను బ్రతుకుతున్నావా అంటే కాదు, ఇది నా కుప్ప అన్నాడు. ఎలా కుప్ప అయిందయ్యా, ఎలా చెప్పమంటావా? ఇదిగో నా పెద్ద కుప్ప ఏం చేసిందో తెలుసా? చిన్న కుప్పను పెట్టింది. పెద్ద కుప్ప ఏం చేసింది? చిన్న కుప్పను పెట్టింది. అది నాదే అన్నాడట. అవును, ప్రజలందరూ వచ్చారు, అధికారులు వచ్చారు. వారందరూ కూడా మోతుబారు రైతుకి భయపడి ఏం చేస్తున్నారు తెలుసా? అవును, ఈ చిన్న కుప్ప పెద్ద కుప్ప పెట్టింది, ఈ చిన్న కుప్ప నా పెద్ద కుప్ప పెట్టింది అని సాక్ష్యం ఇస్తే దర్శనంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఈ చిన్న రైతు ఏం చేయలేక కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేస్తే కోర్టు వారు పిలిచారు ఇరువురిని. ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, ఏమయ్యా ఇది నా కుప్పేనండి. జడ్జి గారు అడిగారు, అయ్యా ఏంటి నీ సమస్య ఏంటంటే, అయ్యా నా సమస్య ఏంటో తెలుసా? నేను పెద్ద కుప్ప వేసాను, పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టండి, కాబట్టి రెండు నూర్చుకున్నాను. నీ సమస్య ఏంటంటే, అయ్యా పెద్ద కుప్ప అయిందే వాస్తవే, కానీ చిన్న కుప్ప నాదయ్యా. నేను నా కుటుంబం పోషించబడటానికి ఎన్నో సంవత్సరాల క్రితం నా పితరులు కొనిచ్చిన పొలమయ్యా అది.
దాని ద్వారా నా బిడ్డలు నేను బ్రతుకుతున్నామయ్యా. ఈయన మోతుబారు రైతు కనుక ఊరు వాళ్ళంతా కూడా ఇతను మాట విని ఇతను సపోర్ట్ పెరుగుతున్నారు. అది నాదే బాబు నీ గుండెలు బాదుకున్నా, నీ పక్షులు ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా అన్నాడు. అయ్యా ఎవరు లేరు, ఎవరైనా ఉంటే రేపటి వరకు నీ సమయం ఇస్తున్నాను, ఈ రోజు వెళ్ళి సాక్షుల్ని ఎవరంటూ పట్టుకురా అంటే ఎవరు సాక్ష్యం చెప్పేవారు లేరు. ఎవరు సాక్ష్యం చెప్పేవారు లేక బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతూ చేలోకి ఏడుస్తా ఉన్నాడు. అయ్యా దేవుడు అనేవాడు ఉంటే నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎంత 3 అడుగులున్న హైట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఏంటబ్బా ఏడుస్తున్నావంటే అన్నాడు. ఏం లేదయ్యా, ఇదిగో నా పక్కనే మోతుబారు రైతు, కొన్ని ఎకరాలు గల రైతు ఉన్నాడయ్యా. ఆయన పెద్ద కుప్పను వేసుకున్నాడయ్యా, దాని పక్కన నాది కొద్ది బలమైన చిన్న కుప్పను వేసుకున్నానయ్యా. తన కుప్పను నూర్చుకుంటూ తను కూడా నా కుప్పను నూర్చాడయ్యా. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తా ఉన్నారయ్యా. కోర్టులో వేస్తే ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే, నీ పక్షంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేవాడు ఉంటే తీసుకొచ్చుకోమన్నారయ్యా. అంటే నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. అయ్యా నిజంగా వస్తారా? వస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు కోర్టుకు వెళ్ళిన తర్వాత నేను ఏదో ఒక టైంలో వచ్చి సాక్ష్యం చెప్తానంటే ఆ తెల్లవారు ఉదయాన్న ఆయన బయలుదేరి కోర్టుకు వెళ్ళాడు. ఏమయ్యా నీ పక్షంగా సాక్ష్యం చెప్పారు ఎవరు ఉన్నారా? ఉన్నారయ్యా. ఏది? వస్తారయ్యా. ఒక అరగంట టైం ఉండయ్యా. అరగంట టైం ఇచ్చారు. ఇంకా రాలేదేంటి? గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, కోర్టు టైం అయిపోయే అవకాశం వచ్చింది. నీ కొరకు మేము ఎంతసేపు ఉండాలి? కోర్టు కొట్టే ఈ యొక్క కేసు కొట్టివేస్తాం, సాక్ష్యాలు లేని నీ పక్కన. తన పక్షం ఊరంతా నిలబడి మాట్లాడుతూ ఉందని అన్నప్పుడు ఒక పుట్టి ఆయన 3 అడుగులు ఉన్న ఆయన అక్కడికి వచ్చి, అయ్యా అది కొద్దిగా అతనేనయ్యా నా సాక్షి అంటే. ఏమయ్యా బోర్డు నిలబెట్టారు, ఏమయ్యా ఏంటి నువ్వేం సాక్ష్యం చెప్తున్నావు? సాక్ష్యం చెప్పాడు ఎప్పుడు రావాలి? నీ కొరకు ఇంతసేపు మేము వెయిట్ చేయాలా? నువ్వేం పెద్ద గొప్ప గరుడువా అని మాట్లాడుతుంటే ఆయన, అయ్యా అయ్యా నేను పెద్దల కాడనే బయలుదేరానయ్యా, పెద్దల కాడనే రావాలని బయలుదేరానయ్యా. కానీ వస్తా ఉంటే కొండలు కొండలు కొట్టుకుంటున్నాయ్యా. భూమి అంతా కూడా నేను అడుగు పెడితే చీలిపోతుందయ్యా. భూమి చీలిపోతుంది కనుక కొండలు కొండలు కొట్టుకుంటున్నాయి కనుక ఆ కొండలతో మాట్లాడి, కొండలాగా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరిద్దరు సహోదరులు కొట్టుకోవద్దని చెప్పానయ్యా. మళ్ళా నేను అడుగు పెడితే భూమి అంతా కూడా నెత్తిచ్చిపోతుందయ్యా. దాన్ని దారంతో కుట్టుకుంటూ 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 వచ్చేసరికి ఈ టైం అయింది బాబా అనేసరికి ఆయన అన్నాడు, నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానంటయ్యా. ఆ జడ్జి అన్నా, నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానా? కొండలు కొండలు ఎక్కడైనా కొట్టుకుంటాయా? భూమి నిర్లిస్తుందా? భూమి నిర్లిచిందట, దారంతో కుట్టాడంట. కొండల కొండలు కొట్టుకుంటే సమాధాన పరిచి వచ్చాడంట. చెప్పొచ్చాడు, పెద్ద సాక్ష్యం అన్నాడు. అయ్యా కొండలు కొండలు కొట్టుకోవా? భూమి నేను అడుగు పెడితే నిర్లించదా? నిర్లించదు. అదేంటి అయ్యగారు? అయ్యా ఒకసారి ఆలోచించండి అయ్యా. ఒక 10 ఎకరాల కుప్ప, 10 ఎకరాల కుప్ప చిన్న కుప్ప పెట్టినప్పుడు కొండలు కొట్టుకోపోవడం ఏంటయ్యా? దానికి పిల్ల కుప్ప కాదు ఇది. 10 ఎకరాల కుప్ప చిన్న కుప్ప పెట్టిందని మీరు నమ్ముతున్నారు. మరి నా మాట ఎందుకు నమ్మరు? నేను అడిగిస్తే భూమి కదిలిపోతుందయ్యా, చీలిపోతుందయ్యా, కుట్టుకుంటా వచ్చానయ్యా. కొండలు కొండలు కొట్టుకుంటే నేను సమాధాన పరిచి వచ్చానా అంటే అలా అప్పుడు ఆ జడ్జి గారికి మైండ్ వెలిగింది. నిజమే కదా, పెద్ద కుప్ప చిన్న కుప్ప ఎలా పెడుతుంది అని చెప్పి ఆ రైతు పక్షంగా తీర్పించినట్టు చూస్తా ఉన్నాం. దేవుడు బిడ్డలారా, దేవుడు న్యాయస్థుడు. దేవుడు ఎవరు? న్యాయస్థుడు. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరికి శ్రమ. మన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ముందుగానే చెప్పాను, శ్రమలు దేవుడి కొరకు వస్తాయి, నీ స్వయ అపరాధములు వస్తాయి. ఈ శ్రమలన్నీ కూడా స్వయ అపరాధములు వచ్చిన శ్రమలు. ఒకటి ఏంటంటే లోబడిన పిల్లలకు శ్రమ. రెండవది పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకుండా, విచారింపకుండా లోకం వైపు తిరిగి లోకను ఆధారం చేసుకుని వారే గొప్పవారు అని వారి వైపు తిరిగిన వారికి శ్రమ. మూడవది తమ ఆలోచన ప్రకారం నడుస్తూ దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టుకుంటూ, ఎవరు చూస్తున్నారులే, ఎవరు ఎదిగారులే, నన్ను ఎవరు గమనించట్లేదని చీకటిలో రహస్యంగా పాపం చేసే వారికి శ్రమ. నాలుగవది యెహోవాని విడిచి, దేవుని విడిచి సాతాను బాటలో నడిచే వారికి, లోకంలో నడిచే వారికి శ్రమ. ఐదవది దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారు అనుభవిస్తారు. ఆరోది తన దానిని కానీ ఆక్రమించి అభివృద్ధి చెందు వారికి శ్రమ. తెల్లవలసింది ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, దయగలిగినటువంటి మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరికి శ్రమ అనే అంశం ద్వారా మీరు మాట్లాడారు. మీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.